నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఇంద్రవెల్లి నుంచి సీఎం రేవంత్ శంఖారావం. రేపు దెందులూరులో సీఎం జగన్ పర్యటన. వైసీపీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ. సీఎం పర్యటనకు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల ఏర్పాట్లు. సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. నేడు మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ విజయోత్సవ సభ. హాజరు కానున్న కేటీఆర్. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై హరీష్ రావు ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలో ఉందంటూ విమర్శలు. నేడు తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశం. పార్లమెంటు ఎన్నికలపై చర్చించనున్న నేతలు. ఇవాళ ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు. గోపాలపురం పిఎస్ ఏసీపీ సహా ఇన్స్పెక్టర్ ఎస్ఐపై వేటు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. తిరుమలలో రేపటి నుంచి 3 రోజుల పాటు ధార్మిక సదస్సు. దేశవ్యాప్తంగా ఉన్న 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులకు ఆహ్వానం. కర్నూలు జిల్లాలో ఆలయంలో అర్చకుల చేతివాటం. అమృతాపురంలో టోపీ మారెమ్మ ఆలయంలో చోరీ. కలప స్మగ్లర్స్ పై అటవీ శాఖ అధికారులు దాడులు. గోదావరి నది నుంచి కలప దాటిస్తుండగా పట్టుకున్న సిబ్బంది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయి సోరెన్ 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశం. నేడు ఈడీ విచారణకు హాజరు కావడం లేదన్న కేజ్రీవాల్. అక్రమంగా సమన్లు జారీ చేశారని ఆరోపణ. భక్తజన సంద్రంగా మారిన అయోధ్య. 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శనం. అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి. వారం రోజుల్లో 4 మృతి. ఆందోళనలో ఇండియన్స్. క్యాన్సర్ కేసులు మరింత పెరిగే అవకాశం. హెచ్చరికలు జారీ చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎర్ర సముద్రంలో హౌతీల మరో దాడి. వాణిజ్య నౌకలపై క్షిపణుల ప్రయోగం. అమెరికా వీసా దరఖాస్తు ఫీజులు భారీగా పెంపు. ఏప్రిల్ 1 నుంచి అమలు. బెల్జియంలో పార్లమెంట్ వరకు ట్రాక్టర్స్ తో రైతులు ర్యాలీ. ఎరువులు, పెట్రోల్ ధరలు పెరగడంపై ఆందోళన. విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టెస్ట్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.